ప్రతి బోని కాస్త ఎవరికి ఏం బాగున్నా తెలిసిన నాయకుడు. ఏం పని లేక పొద్దుగా ఏదో కార్యక్రమం పెట్టుకుంటారు. నేను చెప్పేది యూత్ కు ఎవరో ఒకరు పని లేక పేరు దీనికి పేరు యూజ్ చేసుకుంటూ ఏదో అయిపోయిందని అట్లా మాట్లాడదు. జరుగుతున్న అభివృద్ధి 100% జరుగుతుంది. కాన్స్టిట్యూన్సీలో ఎక్కడ పోయినా ప్రజలకు నమ్మకం ఉంది. ఈరోజు మన ముఖ్యమంత్రి కేసీఆర్ నమ్మకం ఉంది. మా ప్రభుత్వం అందరికీ చేస్తుంది. గతంలో అయితే ఎవరు పట్టించుకోలేదు. ఎవరైనా పేదలు పట్టించుకున్నారు. ఈరోజు పేదవాడి కోసం 200 రూపాయలు 1000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం. 1500 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం. గతంలో అయితే ఎవరు కళ్యాణానికి పండించినాడు. పెళ్లి అవుతుందా ఎవరు పట్టించుకున్నామా? ఎవరు పట్టించుకోలేదు. ఈరోజు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 50,000 ఇస్తుంటే సరిపోతుందేమంటే 75,000 మనకి 75,000 ఇస్తున్నాం. మిషన్ కాకతీయ అన్న చెరువు చూసినామా? ఎంత మొత్తం ఎంత కట్ట ఉంది. కట్టతో పాటుగా మొత్తం కూడిక ఉంది. ఎవరు తెలుసు? గత ప్రభుత్వం తెలిసిన నాయకులు తెలిసిన ఇట్లా తీసుకోవాలి చెరువులని. ఈరోజు మొత్తం చెరువులైన కూడికలు తీసుకొని తద్వారా వచ్చే వాటర్ నింపుకుంటున్నాం. గ్రౌండ్ వాటర్ వెళుతుంది. ఇంత గత కూడా ఎప్పుడు రానంత కాపు ఈ రోజు మన దగ్గర వచ్చింది. ఏడాది చెప్పిన బాగా కాపు వచ్చింది. ఈరోజు గొప్పగా నాయకులంతా బాగున్నారు. ఇక్కడ ఎవ్వరికి ఏ బాధ లేదు. మళ్ళా మనం ఏం కావాలి, మళ్ళా నేను లీడర్ కావాలి నువ్వు కావాలి ఎవరన్నట్లేదు. కానీ మంచిగా సిస్టమేటిక్ గా పద్ధతి ప్రకారం మాట్లాడాలి. నర ఉంది కానీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడాలి. ఇది యొక్క చర్చ. నీతో నాకే చర్చ, ప్రజలతో నాకు చర్చ, ప్రజల గ్రామాలతో కూడా చర్చ. నువ్వేం చేయాలి చర్చ. రామ ఏ గ్రామానికి రమ్మని గ్రామాలు రమ్మాలి. ఏదో పేపర్ ప్రెస్ కోసం మాటల కోసం ఏ చర్చగా ఏం రా చర్చ అంటే ఏంటి? నీకేం కావాలి? నువ్వు అసలు ఒక ఓటర్ కూడా అంటారు. అంతమంది నువ్వు కూడా అడగచ్చు. ఈరోజు ఒక్కటి కాదు అందరినీ కాదు. నువ్వెంతో అందరూ అంతే. కాబట్టి చెప్పేది ఏంటంటే అనవసరంగా ప్రజల్ని మభ్యపెట్టద్దు, ప్రజల్ని రాంగుంట్లో పట్టియద్దు. ప్రతి ఒక్కరు కూడా పత్రికలు కానీ ప్రింట్ మీడియా కానీ కూడా సిస్టమేటిక్ ఓ పద్ధతి ప్రకారం ఉండాలి. ఏదో మాటగా ఏదో చెప్పిగా మాకు రావాలని రాసుకోవచ్చు. అవి తన రూపాయలు 30 చూపెట్టాలి. ఏం చూపెట్టకుండా అభివృద్ధి ఏమున్నా అభివృద్ధి అంటే కొంచెం చూపెట్టామా అంటే ఏదో నేనేంటి ఏమంటారు ఆర్టీ అప్లై చేసినారు. అవునా? మరి ఆర్టీ అప్లై చేసి ఏదో ఒక్క గుణాంకాల బిల్లు తీసుకున్నట్టే బిల్లు తీసుకోడా పని చేస్తాడు. ఎమ్మెల్యేకి ఇస్తాడా? ఎమ్మెల్యేకి మరి పని చేసి చూపెట్టాడు. బిల్లు లేదా? ఐటీ మేడం ఫ్రీగా పనిచేస్తుంది. బిల్లు ఉండదా? అది చూపెట్టే. ఆయనకి ఏది అవసరం, ప్రజలు ఎట్లా పంపి పెట్టాలి, ఎమ్మెల్యే గారికి ఎట్లా దుమ్ము పోయాలి, ఎట్లా బట్ట కాల్సి మీదేం రావు. ఒక మనిషికి ఆ మంచి దొరికింది. నేను ఏదో అనుకున్నా మంచి చేసా సిద్ధాంతి అన్నా. కానీ ఈ భువనగిరి ఎమ్మెల్యే కదిలించుడు వ్యవహారం వల్ల అయ్యే పరిస్థితి లేదు. అది అర్థమైంది. భువనగిరి ఎప్పుడు వచ్చినా కూడా భువనగిరి ఎమ్మెల్యేని కదిలించే పరిస్థితి కాదు కదా. ఆయన గురించి మాట్లాడే పరిస్థితి లేదు. కళ్ళు కూడా అనుకోలేదు. ఇలాంటి ఎమ్మెల్యే నాయకుడు దొరుకుతాడు అనుకోనిలా. అంత మంచిగా పనిచేస్తున్నాం. కాబట్టి ఎవరైనా ఎంత వేసుకున్నా ఎంత మీదేద్దామన్నా ఆ పక్క మా మీదకి వస్తుంది తప్ప ఎమ్మెల్యే మీద సూర్యుడి మీద కూర్చుంటే మొహంగా పడుతుంది. కాబట్టి ఏంటంటే అనవసరంగా అత్యాశ పోయి ఏదో ఒక్క ఆగాగం కావద్దు. నేను చెప్తే ఎవరు ఆగం కావద్దు. ఎవరు ఏం చెప్పినా మాట్లాడాల్సిన అవసరం లేదు. కాబట్టి చర్చ అనేది ఉంటే అవినీతి నిరూపించి ప్రస్తుతం పెట్టు రూపాయి పనిచేసి 2 రూపాయలు తింటే అవినీతి. అవునా కదా? రూపాయలు 2 రూపాయలు సరిగ్గా ప్రభుత్వ సొమ్ము తింటే అవినీతి. ప్రభుత్వ సొమ్ము తింటే నా ఎమ్మెల్యే ఫోన్స్ తింటాడు. జైలు రూపాయలు తీసుకోలే తింటాడు. తింటా అంటే వాడిని అమ్మాయినా. కాబట్టి నేను చెప్పేందంటే అన్యాయం ఆగామన మన తెర విగ్రహాలు అసలు ఆగం కావద్దు. ప్రజలకు యువతకు అందరూ చెప్తున్నాను. నేను రావడానికి కారణమే కొద్ది ఆగమవుతుంది. ఆగం కాకని మీకు నేనున్నా. విగ్రహాల్లో ప్రతి డెవలప్మెంట్ నేనున్నా. నేనే కాబట్టి చేస్తా. నేను చేసే కార్యక్రమం అన్ని చేస్తున్నా. ఒక్కొక్క గ్రామం అన్ని చేసినా. ఈ విగ్రహాల్లో ప్రతి గ్రామాలన్నీ ఇవ్వండి. ప్రతి అంతకుముందు ఎట్లుండే గ్రామాలు ఇప్పుడు ఎమ్మెల్యే వచ్చాక ఎట్లనే గ్రామాలు. ఒక 2 పెద్ద విలేజ్ కాబట్టి కొండమడుగు ఆయన విగ్రహాలు లాస్ట్ పెద్ద విలేజ్ నిమ్మలంగా చేద్దాం అని ఆలోచనతో ఉన్నాం తప్ప ఈ 2 మళ్ళా అటువంటి టీములు ఎగతాం. కత్తిన్న గ్రామాలు మొత్తం పనిచేసాం. మళ్ళీ ఎక్కడ నేను రాగానే కూడా
నా కాన్స్టిట్యూన్సీ ప్రజలు ఎక్కడ కూడా నీటి వ్యవస్థ ప్రజలు నీళ్ళేసాం. 340 బోర్లు వేసాం, మోటార్లు పెట్టాం. బోర్లు వేసిన మోటార్ బిల్లు వేస్తూ ఉన్నాడు. అది బిల్లు అడతాడు. మోటార్లో బిల్లు వేసుకుంటాడు. బోర్డు వేసి బిల్లు వేసుకుంటా చేయకుండా బిల్లు వేసుకుంటాడా? సరే అమ్మాయి ఏం మాట్లాడుతున్నావు, గమ్మత్ మాట్లాడుతున్నావు. అదే బిల్లు ఎత్తాడా? బిల్లు ఏం లేపాడు. నువ్వు కావాలంటే బిల్లు ఎత్తుకుంటున్నావు, వేరేతో మాట్లాడుకున్నావు. కానీ ఎమ్మెల్యే అలాంటి పని చేయడు. ఏదో మాట్లాడుతున్నాడు, కొత్త పంచాయతీ ఆయన తీసి పెడుతున్నాడు. వీళ్ళు కొత్త నాకు చెప్పాడు, అదే కాన్సెప్ట్ మొత్తం పెట్టి వచ్చింది. అట్లా పెట్టి కాబట్టి ఇంటికి వచ్చింది. వాళ్ళు వస్తే చెప్తాను ఈ ముందే వారం అడిగారు, ఆయన నేను మాట్లాడాలని పుట్టుకొని కొత్త కావాలని ఇస్తారా? అవునా కదా? ఎప్పుడు వచ్చే చెప్తాను నేను కొత్త ఇస్తాను. వేరే వారం పుట్టుకోను ఆడికి రాగు రాని కానీ నాకు తెలుసు. నువ్వు పెట్టుకో, నువ్వు ఎక్కడ చేస్తున్నావు, ఎక్కడ పెట్టుకో. నేను సొంతంగా 100% పెడుతున్నాను, గ్రామాలు పెడుతున్నాను. ఆయన ఆయన చేస్తున్నాడు, ఆయన ఎప్పుడు ఊహిస్తున్నాడు. అదే రామ, అది కూడా తప్పేనా? ఎమ్మెల్యే ఏం చేస్తే తప్పే అవుతుంది. నడుస్తే తప్పే, కూర్చుంటే తప్పే, లేస్తే తప్పే, పంటే కూడా తప్పే. అది ఎందుకనేదో బయట ఎందుకు వేసిన బయట అదే క్యాన్ ఎందుకు ఇస్తున్నా బయట 30 రూపాయల క్యాన్ 10 బయట 30 రూపాయలు మొత్తం లక్ష కానీ బయట మొత్తంగా రాష్ట్రం మొత్తం వస్తా. ఆయన మొన్నడే పైకి పట్టుకోండి ఏమన్నాడే, ఆయన ఏదో ఎమ్మెల్యే గారు 30 రూపాయల క్యాన్ ఇస్తుంటారా అన్నాడు. అదే మరి తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇస్తా, 30 రూపాయలు నా క్యాన్ నాకు పోనీవా రామ. నువ్వు ఏదో సరేనా? ఇదేం మాట మంచిగా మాట్లాడు, నిజం మాట్లాడు. గుండెకి అందుకోవాలి. నిజమే మేము మాట్లాడతాను. నోటికేదో మాట్లాడద్దు. నేను అదే చెప్తున్నా, ఎక్కడైనా ఎప్పుడైనా మౌనికాన్ని అందరూ చెప్తున్నాం. ఎక్కడ రూపాయి అవినీతి అంటే తెలవదు, అభివృద్ధి మాత్రమే తెలుస్తుంది. అభివృద్ధి జరగాలి, ప్రజల భవనాలు కోరుకుంటారు. కాబట్టి ఈ సందర్భంగా మాట్లాడాల్సిన అవసరం వచ్చింది కాబట్టి మాట్లాడాలి. ఎందుకంటే మాట్లాడకపోతే అప్పో పడుకుడు వస్తలేడు, మా టైగర్ చూస్తుడు వస్తలేడట. ఇది ఎక్కడో లేచి పోరాడుతుంది. పొరగాలి మా ఉండరా బాబు, ఎందుకు అనవసరంగా టైగర్లు నేను పొందుతుంది అని ఎందుకు పని గురించి మాట్లాడుకుందాం, పని చేద్దాం. ఈ పని బాగాలేదు, ఇది బాగుంది. ఏదో గుణపడి రోడ్డు లేట్ అవుతుందంటే మేమే అనుకుంటున్నాం. చాలాసార్లు మాట్లాడాము, అర్థం ఉంది. మీకు అంటే కోతలు లేటు అర్థం ఉంది. అదే అభివృద్ధి గురించి మాట్లాడు. అయిపోయిందని ఎందుకు మాట్లాడు? ఈ రోజు బ్రాంకాలు ఎంతమంది రైతులు, మొత్తం మంది రైతులు మొత్తం సాగు చేసుకుని ఉంటున్నారని అలాగే బతుకురాలు. వాళ్ళ మీద ఇట్లయింది అట్లయిందని ఎన్ని వేస్ట్ మాటలు మాట్లాడద్దు. మంచిగా బోనింగ్ కాన్స్టిట్యూన్సీ కావాలంటే సలహాలు 100% సలహా తీసుకుంటూ 100% బోనింగ్ కాన్స్టిట్యూన్సీ ప్రజల కోసం వాళ్ళ కోసం ఎంత చేస్తా, అవసరం అనుకుంటే ప్రాణాలు పోయేంత వరకు చేస్తే తప్ప అన్యాయం మాత్రం చేయదు. నా ప్రజలకు అన్యాయం చేసి అది ఉండదు. కాబట్టి చెప్పేదంటే ఇవన్నీ మాటలు జర బంద్ చేయాలి. మీరు దండం పెట్టాను. 2 నెలలు లేకపోయింది. గుడిలో వేరే పని చేసుకొని ఇస్తలేదు, వేరే పని చేస్తలేదు. ఇదే అయిపోయింది. ఆ వాట్సాప్ ఇది అది ఇది అన్యాయం 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 అభివృద్ధి కరెక్ట్గా బంద్ చేసి అభివృద్ధి కావాలి 100% చేసుకుంటున్నాం. కానీ నిజం మాట్లాడడం నేర్చుకుంటే మంచిది. యూత్ ముఖ్యంగా చెప్తున్నా, అన్ని ఆగమానం ఎవరో ఏమో చెప్పిందని చెప్పి అలా కాకండి. మంచిగా కొద్దిగా అభివృద్ధి చేసుకుంటాం, ఇంకా ముందు అభివృద్ధి చేసుకున్నాం. అవినీతి లేకుండా మనం పాలన చేసుకుంటాం. అందరూ కూడా సహకరించాలి. ఎవరో ఏమో చెప్తా అన్ని మాట్లాడినందుకు కోరుకుంటూ నాకు ఈ అవకాశం ముఖ్యంగా యూత్ అందరికీ కూడా మళ్ళొకసారి పేరు పేరున నమస్కారం చేస్తూ జై హింద్, జై తెలంగాణ.